కాపురం విజయలక్ష్మి. మేము 1992 నుంచి ఇక్కడ పెడుతున్నాం. మాది జాగృతి మిత్ర మండలి అసోసియేషన్. మళ్ళా లాస్ట్ ఇయర్ మాది 50,000కు లడ్డు పోయింది. మళ్ళీ చిన్న లడ్డు ఏమో 30,000 పోయింది. అందుకే మేము ఈ దూల్పేట నుంచి తీసుకొచ్చుకున్నాం. మాకు చాలా పెద్దది మంచిగా ఉండాలని తీసుకొచ్చుకున్నాం. చాలా బాగా నడుస్తుంది మాది. ఇప్పుడు వెడ్నెస్డే కూడా మా దగ్గర హోమము అన్నదానం కార్యక్రమం అనేది ఉన్నది. చాలా గ్రాండ్గా అయితే దానికి కూడా మా ఇంటి నుంచి మేము అందరమే పాల్గొని కంప్లీట్ చేస్తాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నా పేరు జగదీశ్వర్, కుర్మబస్తీ మా ఏరియా. మేము 92 నుంచి ఇక్కడ గణేషుని పెట్టడం జరుగుతుంది. ఈ గణేషుని తీసుకొచ్చింది దుల్పేట నుంచి అనమాట. మాకు నచ్చింది అనమాట గణేశుడు కాబట్టి, శివుని రూపంలో ఉన్నాడు కాబట్టి తీసుకొచ్చినాం ఇక్కడికి. బుధవారం నాడు అన్నదానం చేస్తున్నాం, గణేష హోమం కూడా చేపిస్తున్నాం. ఇక్కడ భక్తులు అందరు చాలా మంది వస్తారు ఇక్కడికి, రావాలని కూడా కోరుకుంటున్నాం. మా పిల్లలు అయితే చాలా కష్టపడుతుంది మొత్తం గణేషుని కొరకు. అయితే ఓ 15 days నుంచి అయితే మొత్తం సర్ప్రైజ్ చేసి కూర్చోట్టినాం ఇక్కడ అనమాట. ఇక్కడ ముందు 10,000 నుంచి బోని చేస్తాం. 15 పోయినసారి ఏమేమో 50,000 వరకు పోయిందనమాట. 2 లడ్లు పెడతామండి, ఒక చిన్న పెద్దది. ఒకటి 30,000 పోయింది, ఒకటేమో 55,000 వెళ్ళిందనమాట. ఈ జాగృతి మిత్ర మండలి అనమాట మాది. ఈ రోజుల్లో మైక్ ముందుకు వచ్చి మాట్లాడాలంటేనే చాలా మొహమాట పడే వాళ్ళు ఉన్నారు. అలాంటిది ఆ పెద్ద ఆవిడ వచ్చి చక్కగా మాట్లాడేసరికి నేనైతే షాక్ అయ్యాను. బట్ ఆవిడైతే వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని ఈ ఫోటోలో చూపించేసరికి చాలా ఆనందపడింది. ఈ వీడియోలో తన ఫ్యామిలీని చూసుకొని చాలా ముచ్చటపడింది తనైతే. చిన్న మండపం అయినా కానీ ఈ జాగృతి మిత్ర మండలి అయితే చాలా ఘనంగా చేసుకుంటున్నారు వేడుకలు. వీళ్ళైతే చాలా బిజీగా మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ గణేష్ నవరాత్రుల్ని.